వంటి పథకాలు ప్రకటించి దాని కింద తెలంగాణ ప్రజలందరికీ నెల నెల 2,500 డబ్బులు ఇస్తానని, అట్లాగే నిరుద్యోగ భృతని, రైతులకి తలకి ఎకరాకి 10,000 రూపాయలు చొప్పున ఇస్తానని ఇట్లాంటివన్నీ చెప్పి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. ఏడాది అయ్యాక ఓ విచిత్రమైన లెక్క చెప్పుకొచ్చారు. నిన్నంటే నవ్వు వచ్చింది. విజయోత్సవాల సందర్భంలో అదేంటది 10,000 రూపాయలు ప్రతి ఇంటికి తన వల్ల లబ్ధి పొందుతున్నారట. ఎలాగూ అంటే కరెంటుకి 200 యూనిట్ల వరకు ఫ్రీది ఒకటి, అట్లా గ్యాస్ వలన ఈ రెండిటి వల్ల ఒక 3,000 రూపాయలట. బస్సు ఉచిత బస్సు వలన 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి మహిళ లబ్ధి పొందుతున్నాడు. ప్రతి మహిళ బస్సు ఊరకనే రోజు ఎక్కి తిరుగుతూ ఉంటారా? 100కి 90% మంది మహిళలు అవసరం లేకపోయినా ఎక్కుతున్నటువంటి వాళ్ళు. ఓ 10% మంది మహిళలకి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇంకొకటి అదే నిజం అనుకుంటే, రేవంత్ చెప్పిందే నిజం అనుకుంటే 7,000 రూపాయలు పోయిన మహిళకి లాభం చేకూరితే 15,000 వాళ్ళ భర్తకి లాస్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఆటోలో రావాల్సి వస్తుంది, లేదంటే కనుక వేరే ట్రాన్స్పోర్ట్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ దీనివల్ల ప్రయోజనం ఏముంది అంటే, టీ తాగడానికి చార్మినార్కి ఇది వరంగల్ నుంచి వచ్చినట్టు ఉంటుంది, లేదా ఇంకోటి. అస్సలు అందరికీ లబ్ధి లేదని చెప్పను. అవసరమైన వాళ్ళకి ఒక 10% ప్రయోజనం అయితే 90% మంది ఫ్రీగా వచ్చింది కాబట్టి సరదాగా ఎక్కి తిరుగుతున్నారు. దానికి లెక్కలేసేసి మేము దాదాపుగా 16 కోట్ల మంది ఎక్కారు, 17 కోట్ల మంది ఎక్కారు, దానివలన వాళ్ళందరూ కూడా 5,000, 7,000 సంపాదించారంటే 5,000, 7,000 ప్రభుత్వానికి ఖర్చు అయ్యి ఉంటుంది. కానీ ఆ మహిళలకి ఏమాత్రం రూపాయి మిగిలిందేం కాదు. ఏదైనా లాంగ్ జర్నీలకి అది కూడా నానా నరకం అనుభవించి వెళ్లాల్సిన పరిస్థితి. టోటల్గా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, ఇబ్బంది పడుతున్నది ప్రజలు. కాబట్టి మనం చెప్పిన సూపర్ 6 ఇది ఆపేసి అదే ఇవ్వండి పోనీ. ఆ సూపర్ 6కి సంబంధించిన నెలకు 2,500 వాళ్ళు దాంతో పెట్టుకుంటారు. మనం ఒకటి చెప్పి అది ఫెయిల్ అయినప్పుడు అది మర్చిపోవడానికి ఇంకొకటి మాట్లాడేటటువంటి పరిస్థితి మైనస్ అవుతుంది.